బేబీ కార్న్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్స్, పచ్చిమిర్చి, టమాటా సాస్, చిల్లీ సాస్, పంచదార, కారం, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, కోడిగుడ్డు, సోయా సాస్, శనగపిండి, టేస్టింగ్ సాల్ట్, ఉప్పు, తెల్ల మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, నూనె. గార్నిష్ కోసం క్యాప్సికమ్, క్యారెట్, కరివేపాకు. బేబీ కార్న్ మంచూరియా తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో కట్ చేసిన బేబీ కార్న్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 కోడిగుడ్డు పగలగొట్టి వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. వాటర్ అది ఏమీ ఉండదు. ఎగ్ తినని వాళ్ళు పెరుగు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసి అది కాగాక కలిపిన బేబీ కార్న్ మిశ్రమాన్ని వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి అది కాగాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అరకప్పు ఉల్లిపాయ తరుగు, తగినన్ని నీళ్లు పోసుకొని 2 నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్ల టమాటా సాస్, 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 3 టేబుల్ స్పూన్ల తెల్ల మిరియాల పొడి వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. చివరిగా ఫ్రై చేసిన బేబీ కార్న్ కూడా వేసుకొని అందులో తగినంత ఉప్పు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ అయిన బేబీ కార్న్ మంచూరియాని కరివేపాకు రెమ్మలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ మంచూరియా రెడీ.